స్టార్ట్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం. సాలూరు నియోజకవర్గం గౌరవనీయులు శ్రీమతి గుమ్మడి సంజయ్ రాణి గారి పైన ఈ మధ్యన టీవీ ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది. దానిని మేము ఖండిస్తూ గిరిజనులందరూ ఒక విషయం తెలియపరుచున్నాము. సాలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరవనీయులు మా గిరిజన ఆడపడుచు, మా ఆడబిడ్డ గుమ్మడి సంజయ్ రాణి గారికి మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి కూడా చాలా ఛానళ్ళు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. ఎంత కష్టపడుతున్నా సరే, అభివృద్ధి జరుగుతున్నా సరే ఆమె ఏమి చేయటం లేదు, అటు ఇటు తిరుగుతున్నారని చాలామంది చెప్తున్నారు. ఈ మధ్యన గిరిజన సంక్షేమ శాఖలో శ్రీనివాస్ అనే అతను ఏసీబీకి దొరికితే గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజయ్ రాణికి సంబంధం ఉందని చెప్పి ఈమెయిల్ లంచం తీసుకుందామని చెప్పి చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. అదంతా మేము ఖండిస్తున్నాము. ఒకవేళ ఏసీబీ దొరికితే ఆ శ్రీనివాస్ అనేవాడి పైన చర్య తీసుకొని ఏ ఆధారాలు ఉన్నాయని పత్రికల్లోనూ టీవీ ఛానల్స్లోనూ మేడం గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. చాలా శాఖల్లో ఏసీబీ దాడులు దొరికాయి. కానీ వాళ్ళు పెద్ద కులస్తులని వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, పేపర్లోనూ రాకుండా, టీవీలోనూ రాకుండా, అటువంటిది మా గిరిజన బిడ్డ అయినందుకు శ్రీమతి గుమ్మడి సంజయ్ రాణి గారి పైన ఈ మధ్యన సాక్షి టీవీలోను, సాక్షి పేపర్లోను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోను ఈ మధ్యన ముఖ్యంగా ఈ విధంగా వస్తున్నాయి. ఆమె తీసుకున్నారనుకోండి, ఒకసారి చూడండి. గిరి తెగింపు ఎవరో ఇతను సత్యవరపు శ్రీనివాస్ అనే కాంట్రాక్టరు ఏసీబీకి దొరికిపోతే నేనే తీసుకున్న సంజయ్ రాణి గారే తీయించుకున్నారనుకొని చెప్పారు ఈయన. ఇది ఎంతవరకు నిజం? నిజాలనేవి తేల్చాల్సింది పోలీస్ శాఖ. అలాగే ఏం జరుగుతుందో అని చేశారు. ఒకసారి చూడండి. సాక్షి పేపర్లో ఉత్తరాంధ్ర మంత్రుల పేర్లు మిస్సింగ్ అని రాశారు. దురదృష్టం ఏంటంటే సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో ఒక్కసారి గౌరవనీయులు గిరిజన సంక్షేమ మంత్రులు ఇదిగోండి ఇలా సాక్షి టీవీలో చూపిస్తున్నారు. మీరు చూశారు కదా. ఇది చాలా దౌర్భాగ్యం. ఒక గిరిజన మహిళ, గిరిజన సంక్షేమ మంత్రి గారు, పేద కుటుంబం చెందినటువంటి మహిళ, ఆమె పైన ఇలా ప్రతిపక్షాలు అనేవి బురద జల్లడం చాలా అవనీయకరం. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా తలవంపుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సాక్షి టీవీ వగైరాలు ఇవన్నీ కూడా మమ్మల్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ విషయాన్ని అన్ని ఛానల్స్ కవర్ చేసి ముందుకు చెప్పాలి. ఉదాహరణ మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఆ మధ్యన మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ సిరివర గ్రామానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, గుమ్మడి సంజయ్ రాణి గారు వచ్చారు, మా మంత్రి గారు. ఆ ఊరికి రోడ్డు వేసేసరికి గ్రామ గిరిజనులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఇది వరకు రోడ్డు అనేది లేదు. ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను. బొడ్డు సాంతరస ఊర్లో కూడా కనీసం ఆ ఊరు నుంచి పెద్ద వలస గ్రామానికి కూడా కనీసం రోడ్డు వేయలేదు. ఉట్టి బురద. ఇలా చాలా చోట్ల కూడా ఇలాగే ఉంది. కానీ ఎంతైనా పత్రికా స్వేచ్ఛ ఉంది కదా అని నిజాలు తేల్చకుండా మా గిరిజన ఆడపిల్ల పైన ఇలా బురద జల్లడం తగదని మీకు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా గిరిజనులందరం కూడా ఈ ఛానల్స్ పైన జాతీయ కమిషన్కి, ఎస్టీ కమిషన్కి, అవసరమైతే కోర్టుకి కంప్లైంట్ చేస్తాము. ఎటువంటి ఆధారాలు లేకుండా మా గిరిజన పిల్ల పైన ఇలా బురద జల్లడం మీకెంత సమంజసం? ఒకసారి ఆలోచించండి. అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంది, కానీ మీరు బురద జల్లుతున్నారు. ఇకనైనా సరే ఇలాంటి చౌకబారు రాతలు మానేసి, చౌకబారు టీవీ ఛానల్ చూపించడం మానేసి అభివృద్ధి గురించి వేయండి. గిరిజనుల సంక్షేమాన్ని గురించి మీరు చూపించండి.
జై ఆదివాసి, జై ఆదివాసి. సంజయ్ అన్న గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం.